నాయకులు ఇక్కడికి రీచ్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. నాయకులంతా భట్టాచార్య ఇక్కడే ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సీఎం స్టాలిన్ ఓటమి దిశగా వెళ్తున్నారు. 8 రౌండ్లు ముగిసేసరికల్లా 6000 ఓట్ల పైచిలుకు తో టీవీకే అభ్యర్థి ముందంజలో ఉన్నారు. సో తమిళనాడు కొత్తూరు నియోజకవర్గం నుంచి కొలతూరు నియోజకవర్గం నుంచి స్టాలిన్ రంగంలోకి దిగారు. సో స్టాలిన్ పైన టీవీకే విఎస్ బాబు 6000 పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉన్నారు. 8 రౌండ్లు పూర్తయింది. 8 రౌండ్లు పూర్తయ్యేసరికల్లా స్టాలిన్ సాధించిన ఓట్లు కేవలం 27,105 ఓట్లు. అదే టీవీకే అభ్యర్థి విఎస్ బాబు సాధించిన ఓట్లు 33,609 ఓట్లు. మొత్తంగా 6,500 ఓట్ల తేడాతో స్టాలిన్ వెనుకంజలో ఉన్నారు. ఇక స్టాలిన్ పై టీవీకే అభ్యర్థి బాబు ముందంజలో ఉండడంతో నిజంగా ఇది ఒక షాకింగ్ సంఘటనే. బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఎక్కడ ఎన్నికలు జరిగినా ముఖ్యమంత్రి అభ్యర్థి ఓడిపోవడం, ప్రభుత్వం కోల్పోవడం చాలా దారుణం. అఫ్కోర్స్ గతంలో వెస్ట్ బెంగాల్లో జరిగింది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఓడిపోయారు, కానీ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ స్టాలిన్ పోతున్నారు, ప్రభుత్వం కూడా పోతోంది. ఇదే వైపు మన రిజల్ట్స్ ఆర్టీవీ స్క్రీన్ పై రిజల్ట్స్ చూస్తున్నారు. విఎస్ బాబు ఈజ్ లీడింగ్ విత్ 6,504 ఓట్స్ అండ్ కమింగ్ బ్యాక్ టు ఎంకే స్టాలిన్ ఇన్ సెకండ్ ప్లేస్. దవిడా మున్నెట్రా కజగం డిఎంకే పార్టీ ఈజ్ ద సీఎం ఆఫ్ తమిళనాడు. సో ఆయన 27,105 ఓట్స్ పోలాయి. ఇప్పటి వరకు ఆయనకి 8 రౌండ్స్ పూర్తయ్యేసరికి 6,504 ఓట్స్ వెనకంజలో ఉన్నారు ఆయన. సో దాదాపుగా ఇంకా సుమారుగా 14 రౌండ్లు ఉన్నాయి. ఏదైనా మారొచ్చు. బట్ ఇంత మెజారిటీ బహుశా ఫస్ట్ నుంచి బేసిక్గా ముఖ్యమంత్రి అభ్యర్థి అంటే ఫస్ట్ నుంచి లీడ్లో వస్తూ ఉంటారు. ఎటువంటి అవకాశం ఉండదు, వేరే స్కోప్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ ఈయన మాత్రం టీవీకే పైన వెనకంజలో ఉన్నారని అర్థం చేసుకోండి. టీవీకే ఏ స్థాయిలో అక్కడ ప్రాబల్యం కనబరచగలిగింది అని చెప్పి. స్టాలిన్ ఏకంగా ఓడిపోబోతున్నాడు అంటే సిచ్యువేషన్ ఏంటో అర్థమవుతోంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంత స్టాలిన్కి ఇది ఒక గడ్డు పరిస్థితి. ఆయన పొలిటికల్ ఫ్యూచర్ పైన కూడా ఇది ఒక ప్రశ్నగానే ఉండిపోయే అవకాశం ఉంది. అట్ ది సేమ్ టైం ఆయనతో పాటుగా పొత్తులో ఉన్నటువంటి ఇంకొన్ని పార్టీల పరిస్థితి డిఎంకేతో పాటు పొత్తున్నటువంటి పిఎంఎంకే, ఇలా పళనిస్వామి పార్టీ, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సిందే. సో అక్కడ 12 పార్టీలు పొత్తులో ఉంటే డిఎంకే ఆ పార్టీలన్నింటి కూడా ఒక గుడ్ లీడర్షిప్ లాంటి పార్టిసిపేషన్ ఉంది తమిళనాడు దాంట్లో. సో ఇప్పుడు ఆ 12 పార్టీలన్నీ కూడా ఒక్కసారిగా బేజారైపోయాయి. కాంగ్రెస్ తర్వాత డిఎండికే, పళనిస్వామి పార్టీ కూడా దీంతోనే పొత్తులో ఉంది. సో వీసీకే, డిఎండికే, సిపిఐ, సిపిఐఎం, ఎండిఎంకే, ఐయుఎంఎల్, కేఎండికే, ఎంఎంకే, ఎస్డిపిఐ, ఎంజేకే. సో ఇవన్నీ పార్టీలు కూడా పొత్తులో ఉన్నాయి. 164 స్థానాల్లో కంటెస్ట్ చేసింది ఎంకే స్టాలిన్ డిఎంకే పార్టీ. ఆయన సైతం ఓడిపోయే పరిస్థితి వచ్చింది. నిజంగా ఇటువంటి పరిస్థితి రాకపోవచ్చు. ఇంట్రెస్టింగ్గా ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఇంకో అంశం ఏంటి అని అంటే డైరెక్ట్గా టీవీకే విజయ్తో కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళింది. కాంగ్రెస్ టచ్లోకి వెళ్ళి ఎలాగైనా సరే మీకు వచ్చినటువంటి 109 స్థానాలు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిన 5 అండ్ పిఎంకేకి వచ్చిన 6, సిపిఐ 2, మనమంతా కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి అవకాశం కల్పించకూడదు. మాకు ఏమి అక్కర్లేదు, మేము మీకు మద్దతుగా ఉంటాం, మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అన్నట్టుగా టీవీకే పార్టీకి కాంగ్రెస్, పిఎంకే అండ్ సిపిఐ కూడా మద్దతుగా వెళ్తున్నాయంట. సుమారుగా ఇవన్నీ కలిపితే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తోంది. బికాస్ కాంగ్రెస్ పార్టీకి ఇది చాలా ముఖ్యం. ఇఫ్ ఎట్ ఆల్ టీవీకే విజయ్కి కనుక అన్నా డిఎంకే ఆల్రెడీ విముఖతగా ఉన్నారు కాబట్టి ఒంటరిగా కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే డిఎంకేకి సంబంధించి సపోర్ట్ తీసుకోకపోవచ్చు. కానీ డిఎంకే కూడా కావాల్సింది బీజేపీ ఎంట్రీ ఇస్తే వాళ్ళకి కష్టమవుతుంది. సో బీజేపీ ఎంట్రీ ఇవ్వకూడదు అనుకుంటే టీవీకేని కొంత లాక్ చేయాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీలని తనతో పాటుగా కలిసి వెళ్లాలని చెప్పి ఆయన సైతం సూచన చేసినట్టు తెలుస్తోంది. సో విజయ్తో పాటుగా కాంగ్రెస్ అండ్ సిపిఐ, పిఎంకే వెళ్లే అవకాశం ఉంది. మరి మొదట్లో పెట్టుకున్న పొత్తు ఏడబోతుంది, డిఎంకే ప్లస్ కూటమి ఏడబోద్దు అనుకుంటే అఫ్కోర్స్ ఎన్నికల సందర్భంలో వాళ్ళు పొత్తులో ఉన్న రిజల్ట్ తర్వాత మాత్రం పరిస్థితి అనుకూలించలేదు. కాబట్టి అప్పుడు రాజకీయ ఎత్తుగడ ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే. సో స్టాలిన్ మాత్రం ఆయన కంటెస్ట్ చేసినటువంటి కొలతూరు నియోజకవర్గంలో ఓడిపోబోతున్నాడు. 8 రౌండ్స్ పూర్తయ్యేసరికల్లా ఆయన 6,000 ఓట్ల తేడాతో ప్రత్యర్థి టీవీకే విజయ్ పార్టీకి సంబంధించిన విఎస్ బాబు తర్వాత రెండో పొజిషన్లో స్టాలిన్ ఉన్నారు. సో రిజల్ట్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఇట్స్ ఎ షాకింగ్ డే అని చెప్పాలి. డెఫినెట్గా విజయ్ తన పొలిటికల్ ఫ్యూచర్ని డిసైడ్ చేసుకున్నారు. పొలిటికల్ ఫ్యూచర్ అద్భుతంగా ఉందనేది మాత్రం దీని ద్వారా అర్థమవుతోంది. అటు దీనికి మాత్రం పొలిటికల్ ఫ్యూచర్కి బ్రేక్ పడింది. అటు టీఎంకే స్టాలిన్కి కూడా ఒక షాకింగ్ రిజల్ట్ అని చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారంలోకి వచ్చింది, కేరళలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఒకవేళ కనుక టీవీకే విజయ్ కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తులో కనుక వెళ్ళాలి అనుకుని డిసైడ్ అయితే, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కనుక తీసుకుంటే, ఇక్కడ టీవీకే కనుక కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటే, అఫ్కోర్స్ తమిళనాడు కొంత కాంగ్రెస్ పార్టీకి టీవీకే సపోర్ట్తో దక్కే అవకాశం ఉంది. కేరళలో కాంగ్రెస్, తమిళనాడు కాంగ్రెస్ అండ్ తెలంగాణలో కాంగ్రెస్, పక్క కర్ణాటకలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ మినహా సౌత్ ఇండియా మొత్తం కూడా కొంత డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అండర్లో ఉండే అవకాశం కనబడుతోంది. సో మనం ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తున్నాం. గతంలో యాక్సిస్ మై